భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య జర్నలిస్టులను దూషించారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని రేగొండ విలేకరుల సంఘం డిమాండ్ చేసింది. చైర్మన్ ను పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సంఘంలో తీర్మానం చేశారు. రేగొండ మండలంలో శుక్రవారం వివిధ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారని, ఈ సందర్భంగా రేపక గ్రామంలో జరిగిన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన విలేకరులను మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య అనుచితంగా దూషించారని రేగొండ విలేకరుల సంఘం ఆరోపించింది. విలేకరులు తమ విధులు నిర్వహిస్తున్న సమయంలో చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే విలేకరుల పట్ల ఇలాంటి వైఖరి సరికాదని అన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెంటనే స్పందించి మార్కెట్ కమిటీ చైర్మన్ పై తగిన చర్యలు తీసుకోవాలని రేగొండ విలేకరుల సంఘం డిమాండ్ చేసింది. అలాగే చైర్మన్ పై చర్యలు తీసుకునే వరకు రేగొండ మండలంలో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కవరేజ్ కి హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేయాలని సంఘం తీర్మానం చేసినట్లు వెల్లడించారు. నిన్న శుక్రవారం జరిగిన రేగొండ మండలంలో జరిగిన ఎమ్మెల్యే ప్రోగ్రాంలో రేపాకలో భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గూటోజు కృష్ణన్న విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్లో ఉన్న విలేకరులు ప్రజాసేవకే అంకితమైన జీతం లేకుండా పనిచేస్తున్నారు. జీతం లేకుండా పనిచేసే వారిపైన మర్యాదగా మాట్లాడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉంది. విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గూటోజు కృష్ణన్నపై వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి చర్య తీసుకోవాలని రేగొండ జర్నలిస్టుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఆయనను సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్లో జీతాలు లేకుండా మేము పనిచేస్తున్నాం. రోజు ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉన్నదని వాళ్ళే ఫోన్ చేస్తే బండ్లల్లా మేమే సొంతగా పెట్రోల్ పోసుకొని వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వాళ్ళ వార్తలు రాస్తున్నాం. అయినప్పటికీ మాపై దురుసుగా మాట్లాడడం ఇది చాలా బాధాకరం. వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలని మేము రేగొండ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కవరేజ్కి వెళ్ళిన విలేకరులపై మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య గారు దురుసుగా ప్రవర్తించడాన్ని ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి విలేకరుల గురించి మాట్లాడడం, నేను వారికి ఏమో చేసినా అని గొప్పలు చెప్పుకుంటూ అందరినీ దురుసుగా ప్రవర్తించి ఏం రాసుకుంటారో రాసుకోండి, మీరు ఏం చేస్తారో చేయనని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. అలాంటి వ్యక్తిని అతను మార్కెట్ కమిటీని తొలగించి పార్టీని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే గారు స్పందించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలను ఎవరు కూడా కవరేజ్కి వెళ్లకుండా రాయకుండా ఉండాలని ఈ రేగొండ ప్రెస్ క్లబ్ తీర్మానం చేయడం జరిగింది.